రెడ్ న్యూస్ చూస్తున్నాం. సిఐడి రిటైర్డ్ ఏఎస్పీ విజయ్ పాల్ అరెస్టుపై ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు స్పందించారు. విజయ్ పాల్ ను అరెస్టు చేయడం సంతోషంగా ఉందన్న రఘురామకృష్ణంరాజు విజయ్ పాల్ ఎన్నో దందాలు చేశారని, ఆయన పాపం పండిందని ఆరోపించారు. కస్టడీలో తనను కొట్టిన వారందరికీ శిక్ష పడడం ఖాయమని రఘురామ అన్నారు. అందరూ కలిసి తనపై కుట్ర చేశారన్న రఘురామ తనపై కుట్ర చేసిన వారిలో ప్రధాన వ్యక్తి పివి సునీల్ కుమార్ అని ఆరోపించారు. పివి సునీల్ కుమార్ దేశం దాటి వెళ్లకుండా లుకౌట్ నోటీసులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతా కలిపి కుట్ర చేశారు. ఖచ్చితంగా ఇప్పటికే ఆలస్యమైనప్పటికీ మరి అతను అన్ని కోట్లు తిరిగాడు. తిరిగి మరి ఫైనల్గా పోరాబాబాయ్ అన్న తర్వాత మరి నిన్న కూడా మరి పేపర్ కథనాల ప్రకారం సేమ్ అయ్యే సమాధానాలు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను. ఈ 3 డైలాగులే అతను రిపీట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా మరి ఈరోజు కస్టడీకి రిమాండ్ ఇచ్చి కస్టడీకి తీసుకుంటారనేదే నా అభిప్రాయం. అతను కూడా పారిపోయే ప్రమాదం ఉంది కాబట్టి మై డిమాండ్ త్రూ మీడియా అతనికి లుకౌట్ నోటీస్ ఇవ్వాలి. అతను ఎక్కడికి వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ పోలీసుపై ఉంది. అదర్వైజ్ ఇప్పటికే ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి కాబట్టి మరి అతను పారిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇట్స్ మై అపీల్ యాజ్ అన్ ఇండివిజువల్. ఇదంతా ఒక రాకెట్. ఇది సునీల్ కుమార్, విజయ్ పాల్ ఇదంతా రాకెట్, ఎక్స్టార్షన్ రాకెట్. ఇది ఈ ఐపీఎస్లు వారి వెనుకున్న అప్పటి నాయకులు అందరూ కూడా ఇంకో 10 రోజులు ఆలస్యమైనప్పటికీ కూడా ఖచ్చితంగా దొరుకుతారు. వారికి న్యాయస్థానంలో శిక్షలు పడతాయి అనే పరిపూర్ణ విశ్వాసం అయితే నాకుంది.